రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా కొడుకు కానీ నాకు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సీట్లు వద్దన్నయ్యా. తమరు భగవంతు దయ వల్ల ప్రజల దయ వల్ల ముఖ్యమంత్రిగా మన వచ్చిన తర్వాత మీ అవకాశం బట్టి అప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇద్దరు కానీ ఇప్పుడు నేను కోరుకోవడం వల్ల చాలా ఇబ్బందులు మీకు కలిగించడం అవుతాను. ఎటువంటి పదవి వద్దన్నయ్యా. ఆల్రెడీ తమ పదవులు అందరికీ అనౌన్స్ చేశారు, ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు. వారిని ఖాళీ ఇచ్చి నేను పుచ్చుకోవడం వల్ల నాతోటే పోదండి. ఈ 23 జిల్లాల్లోని ఈ పూర్వం 13 జిల్లాల్లో చాలామంది మిత్రులు ఉన్నారండి. ఉద్యమ సందర్భంగా అందరూ కూడా ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అది అవకాశం గొడవ నేను తేలేదు, నా గొడవ ఆయన తేలేదండి. కాకినాడలో విశ్వరూపం చూపించేసి నన్ను రకరకాల పూతులు తెస్తే నేను 2 దఫాలతో రాశాను. రాస్తే వాళ్ళు ఇచ్చిన బహుమానం మొదగా పత్రం కొడుకు చచ్చిపోయాడంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. మొదగా పత్రం భార్య చచ్చిపోయిందంట, శవాన్ని చూడడానికి వెళ్ళండి. మొదగా పత్రం గ్యాప్ పెట్టేసి అమ్మవారికి భరిస్తున్నాం రండి అని ఇటువంటి కౌళ్ళు పెట్టించారన్నయ్య. అయినా కూడా నేను దిగమిక్కున్నానండి. మధ్యవర్గం పంపించారని పెద్ద మనిషి వస్తాను కింద కూడా అని చెప్పి జనవరి 2వ వారంలో కౌరు వచ్చిందన్నయ్య. వచ్చే జనవరి 20 వస్తాను లేదా అయోధ్యలో వస్తానని చెప్పేసి నాకు కౌరు పంపించారండి. నాయకత్వం వహించిన మనిషిని నేను 23 రోజులు ఒళ్ళు తెచ్చుకోకుండా, రూపాయి వారికి ఖర్చు లేకుండా, రూపాయి నాకు ఖర్చు పెట్టకుండా రోజుకి 140, 150, 160 కార్లు కూడా పోలయ్యే పరిస్థితి మా మిత్రులు అభిమానులు కలగేశారండి. ఈ పార్టీ స్థాపించే దాంట్లో నేను ఒక సభ్యుడిగా ఉండాలి. కొంతమంది శత్రువులు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారితో దూరం పెంచడం కోసం విశ్వం ప్రయత్నం చేయటం వల్ల దూరమయ్యే పరిస్థితి వచ్చిందండి. దూరమైనా కూడా ఎప్పుడు వారిని నేను ఒక మాట మాట్లాడలేదు. ఈ మధ్య మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని, కాకినాడ ఎంపీ గీత గారిని, కన్నబాబు గారిని ఒక పెద్దలు పంపించి పార్టీలోకి ఆహ్వానించడం అదృష్టంగా భావించి మార్చి 15వ తారీఖున పార్టీలో ప్రవేశించానండి. మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టిన గౌరవ శాసనసభ్యులు అభ్యర్థుల్ని, గౌరవ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి మీరు మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా అందరికీ తెలియపరిచి వారి విజయానికి సహకరించాలని, భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి పెట్టడం కనుచూపుకారులో ఎవరు కన్నెత్తి చూడకూడదు. చూడని విధంగా మనం వారిని తయారు చేయాలండి. మనం కూడా సిద్ధంగా వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం కోసం మనం పూర్తి సహాయకాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నానండి. మా తండ్రి గారు 2 సార్లు శాసనసభకి, నేను 4 సార్లు అసెంబ్లీకి, 6 సార్లు మమ్మల్ని పూర్వం పట్టుకోటి నేతలు పెద్దలు ఎన్నుకున్నారన్నయ్య. ఎన్నుకున్నది ఎవరంటే బీసీ వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, పక్క కాపులండి. పెద్ద కాపులు కాదండి, పక్క కాపులు. వీరందరూ దయతోటి రూపాయి ఖర్చు లేకుండా 6 సార్లు మనం ఓటేసి రాజకీయ పిచ్చి పెట్టారన్నయ్య.
ఎప్పుడు వాటమి తెలియని నియోజకవర్గం నాకు. అలాంటిది రావులపాలెంలో విజయభాస్కర్ గారి సభలో కాపులు కొడితే రండి మమ్మల్ని పరామర్శ చేయాలని చెప్పి పదే పదే కోనసీమ పెద్దలు వచ్చి అడగటం, అయ్యా మా మర్యాద పోయింది, మా పొరుగు పోయింది, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయబట్టే దానికి సుముఖం వ్యక్తం చేశానయ్యా. ప్రజలు ఏంటి మాకు సేవ చేయడానికి ఎమ్మెల్యే అనుకుంటే వారి కులానికి సమస్య వచ్చిందని కులం పుట్టారని చెప్పేసి రాజీనామా చేయటం మంచిగా లేదని నన్ను పాతాళానికి వారు నెట్టేయడం జరిగిందండయ్యా. రాజకీయ సమాధి కట్టడం జరిగిందండయ్యా. రాజీనామా చేసిన రోజున ఒక్క కాపు శాసనసభ్యులు నాతో మాట్లాడడానికి భయపడ్డారన్నయ్యా. నమ్మరు మీరు. కాపుల కోసం రాజీనామా చేస్తే ఒక కాపు ఎమ్మెల్యే రాజీనామా చేసిన అనంతరం నాతో మాట్లాడలేదన్నయ్యా. ఒక బీసీ వర్గాలకు చెందిన పార్లమెంట్ సభ్యుడు పెళ్లి సుభోష్ గారు వచ్చి ఒక్కరే అండి అసెంబ్లీ నుంచి కాలు పట్టుకున్నాను. తెరచాటు ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయట్లేదు అంటా ఉన్నాను. ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు చేయాలి? నేను చంద్రబాబు నాయుడు గారు 2014లో నుండి నోర్లు ఎండిపోయాయి, అర్జెంటుగా అధికారం కావాలి, అధికారం దాహం తీర్చుకోవడం కోసం మేనిఫెస్టోలోను ప్రతి సభలోనూ కాపులు దళితులు పోగొట్టుకున్న రిజర్వేషన్ని ఇస్తాను అని చెప్పి మోసగించితే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం కోసం నన్ను మన పెద్దలు అడగాలని చెప్పి రోడ్డు మీద ఆగారన్నయ్యా. వారు ఇచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయరాని పరాభవం, చేయరాని అవమానాలు చేశారన్నయ్యా. వారు కష్టపడి చేశారు. నేనేమి వాళ్ళ అధికారం ఆ పీట కోసం వారు పోట్లు పడ్డారు. కానీ ఈరోజు ఎందుకు చేయవు అని అడిగే హీరో గారు ఉన్నారు చూసారా, 5 సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి. ఎందుకు అవమానించో పద్మనాభాన్ని ఒక్క మాట కూడా అనలేదన్నయ్య. వారు మడుగులో దాక్కున్నారన్నయ్యా 5 సంవత్సరాలను. కాపు యువతను చెందకు కొడేశారు, ఆడవాళ్ళు చెందకు కొడేశారు, గుళ్ళకి పప్పుకి కొడితే కూడా కొట్టారండి. ఎల్లప్పుడు వస్తుంటే ఆధార్ కార్డు చూపించమన్నారండి, ఏదో పాకిస్తాన్ వెళ్ళినట్టుగా. ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించేవాడి అయ్యా. ఆ రోజు ఏం మాట్లాడలేదన్నయ్యా. మడుగులో దాక్కున్నారన్నయ్యా. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగవని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు చేత కాదు, వయసు అయిపోయింది, అసమర్థుడిని అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం? మీరెందుకు కాపుల గురించి రోడ్డు మీద రాలేదు అడిగితే సమాధానం లేదన్నయ్యా. నిచ్చు నేనే చెయ్యాలా, మీరు చేయరా? సమాధానం లేదా. ఎప్పుడు ఎలా ఉన్నాం కానీ పోలీసులు హెరాస్మెంట్ గురించి అడగడం కానీ చిన్న ఉత్తరం కానీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి వాదాచరం కానీ చేయని పెద్ద మనిషి అన్నయ్య. ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ చేయాలంట. ఎందుకు చేయాలి సార్? చేసి అడిగే అర్హత అక్కడ ఉన్నా ఎందుకు తెరచాటు మాట్లాడిస్తారండి? తెరచాటు వెనకాల ఉంది, చీకట్లో ఉంది, ఆ కర్మ ఏంటి? ఈ మధ్య ప్రెస్ మీట్ ఒకటి చెప్పాను, దమ్ము ధైర్యం మగవాడైతే ప్రెస్ మీట్ పెట్టండి. నాకులాగా 20 సీట్లు అంటండి అయ్యా, 20 సీట్లతో ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అర్థం అవట్లేదు. లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు నాయుడు గారు వారి కుమారు కోసం. దేనికోసం? ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం. నాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పాదయాత్ర చేయలేదన్నయ్యా. వారి కుమారు కోసం చేసుకున్నారన్నయ్య.
వారి కోసం చేసుకుని చేయించారు అయ్యా. కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పి ఏంటి అర్థం ఉందా మాట. 80 సీట్లు తీసుకోవాల్సిన వాడు 20 సీట్లు 22 సీట్లు అంటాడు. ఆ 20 కూడా త్యాగ చేస్తే కాపు యువత బాగుంటారని కూడా నేను సలహా ఇస్తా ఉన్నాను. కాపు యువత జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు. 20 సంవత్సరాల పిల్లలు నాశనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు. దయచేసి ఆలోచించండి, పార్టీని ప్యాక్ చేసుకోండి, మీ షూటింగ్కి వెళ్ళిపోండి. మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా అంటే ప్రజల సేవ చేయడం కోసం కాదండి, వాళ్ళ షూటింగ్ చేయడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలంట. ప్రజాసేవ అనే మాటే వాళ్ళు నోటం రావట్లేదండి. ఇప్పటికైనా ఆలోచించండి, ఇంకా టైం ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు త్యాగం చేసేసి పార్టీని బ్యాక్ చేసేసి మీ షూటింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందని యువతను పాడవకుండా ఉంటారు. యువత వల్ల తల్లిదండ్రులు బెంగెట్టుకుంటున్నారు. ఆ తిరుగుకి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడతా ఉన్నారు. రెండవదండి, నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వాళ్ళు స్నేహం చేయొచ్చండి. స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట. అది ఎంతవరకు న్యాయమే సార్? నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి? మీరు 70, 80, 100 సీట్లు పోటీ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి. నాకు బద్ధశత్రువైన చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను బూతులు తెచ్చిస్తా ఉన్నాను చేత ఆలోచించండి అయ్యా. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఆ రోజు నోరు నిండిపోయినా చూసారా, ఈ రోజు కూడా నోరు నిండిపోయి అర్జెంటుగా పదవిలో కూర్చోవాలా, పదవి ఆకలి. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగుకుంటాడు సార్. వారు పెట్టిన పథకాలు ఈయన అమలు చేయడం ఏంటంటే ఈ పనేంటి, ఈ పనేంటయ్యా? నేను 10 పథకాలు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో పాటు నాకు 10 పథకాలు ఉన్నాయి. చెప్పాలండి, సంతోషిద్దాం, హ్యాపీగా రిసీవ్ చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు పక్కగా అమలు చేస్తారు. చెప్పడం కూడా సిగ్గుపట్టలేదు సార్. అయినా ఎన్నాళ్ళు సిగ్గుపడతా ఉన్నాం. ఆఖరిగా ఒక మాట చెప్తా ఉన్నానండి. గూడూరులోనే చంద్రబాబు నాయుడు గారు వారు సమావేశం పెట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎలా తిట్టారో చూశాను. మీకు కాలేసి గూడూరు దొక్కెళ్తారండి. అయ్యా, చాలా పౌరుషంగా, ఆవేశంగా, ఉద్రేకంగా మాట్లాడేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ కోపాలు, ఉద్రేకాలు, పౌరుషాలు ఆ రోజు తమని హైదరాబాద్లో అవమానించినప్పుడు ఏమైపోయి అడుగుతా ఉన్నా, ఏమైపోయాయి? అవమానించిన వారింటికి తిన్నాకెళ్తారా? ఓహో, ఏమి రాజకీయం అండి, ఏమి నటనండి. సినిమాలు నటించండి, రాజకీయాలు నటించకండి. పవన్ గారు రాజకీయాల్లో నటించి యువతను పాటు చేయకండి, ప్రజలు పాటు చేయకండి. బాబయ్య, మీకు నమస్కారం పెడతా ఉన్నాను. రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నామండి. రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు. మీరు ఎప్పుడో 5 చూసేసి 6 సంవత్సరం వచ్చేసి సేవ చేస్తారా? అంటే ఏంటో ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా ఈ అవకాశం ఉందన్నయ్యా. ఓకే అన్నట్లేదన్నయ్యా. 2014, 2019, 2024 మీ రోహం ఏంటో తెలియట్లేదన్నయ్యా. చంద్రబాబు నాయుడు ఎస్టేట్లో జగన్ మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పాను. దాన్ని మనం కొత్తగా మార్కెటింగ్ మీద పోస్ట్ కూడా యాడ్ చేశారు. కొత్తగా పడేయడం కోసం మార్కెటింగ్ మీద పోస్ట్ కూడా, రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జగన్ మీద మార్కెటింగ్ మీద ఇచ్చేసారు. అయ్యా, ఇది మన ఎమ్మెల్యే కోసం. అయ్యా, మా పిఠాపురం చెప్తుంటారు ఆయన
1,00,000 ఓట్లు మెజార్టీ కాదండి, 3 లక్షల ఓట్లు గెలుస్తారట. ఏ ఒక్కొక్కరికి ₹1,00,000 ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారంటండి. ఈ పిఠాపురం ఓట్లందరూ అమ్ముడైపోయే మనుషులు, స్వచ్ఛమైన మనుషులు. ప్రజలు మాత్రం అవినీతి పనులు, అమ్ముడైపోయే మనుషులు. ఇంకోటి ఉన్నాయా, ఎమ్మెల్యే అయితే ఇల్లు కట్టిస్తాను, ఇళ్ల తాళ ఇస్తాను, సిమెంట్ రోడ్డు ఇస్తాను, బడి కట్టిస్తాను, ఇంకోటి చెప్పాలా, స్వచ్ఛమైన నీరు ఇస్తాను చెప్పాలా. మీరు చెప్పట్లేదన్నయ్యా. స్వచ్ఛమైన సారా, నీ అధికారం వస్తే స్వచ్ఛమైన సారా మీకు అందుబాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా. ఎలా ఉందో అర్థం చేసుకున్నాయా. అబద్ధాలు చెప్పడం లేదు. అసలు కొట్టచ్చిన రావా అవకాశం అండి. వీరి మీద పోటీ చేయడానికి తయారయ్యాడండి ఆయన. ఇప్పుడు నెంబర్ 1 సీట్ అని, పిఠాపురం 2 సీట్ అని వారి ఆలోచన ఉందండి. ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి త్యాగాలు చేయడం సిద్ధంగా లేవు సుమా, వచ్చే కాలు చేంజ్ చేస్తాను అని అర్థం వల్ల అయ్యా మరి బీఫార్ వారికి చేరున్నాయా. లేకపోతే వారే వచ్చే పోటీకి ఖచ్చితంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పేరు ఉందండి. ఇంకా సినిమా హీరో కొట్టుగారు చెప్పి చెప్పుకున్నామండి. అవకాశాన్ని మిస్ అయిపోయారు. ఎప్పుడుగా వస్తుందా మీకు. ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్దల మంత్రి గారికి, మా చిరుమల రెడ్డి గారికి, వేదిక పెద్దలందరికీ శిరస్సు వచ్చి మరొకసారి అవకాశం చెప్పుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం కోసం అక్కలు, అమ్మలు, తమ్ముళ్ళు, చెల్లెలకు చెప్పాలని, బంధువులు కూడా మెసేజ్ పంపాలని కోరుకుంటూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.